తయారు చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక 3 గంటలు ఆయిల్ పోసుకోవాలి. ముందుగానే గరం మసాలాలు తీసుకున్నాను. యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, సాజీరా. ఇప్పుడు నూనె వేడెక్కింది కాబట్టి వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టిన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిగడ్డ అయితే ఎర్రగా అయింది కాబట్టి ఇప్పుడు ఒక స్పూను అల్లం ఉల్లిగడ్డ వేసుకుంటున్నాను. ఇది కూడా కొద్దిగా ఎర్రగా మగ్గనివ్వాలి. ఒక స్పూను పసుపు కూడా వేసుకుంటున్నాను. అలాగే తలకాయ కూర వేసుకుంటున్నాను. కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు ఇలాగే నూనెలో మగ్గనివ్వాలి. కూర అయితే మంచిగా మగ్గింది కాబట్టి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి ముందుగానే ఉడికించుకుందాం. వాటర్ మొత్తం అయిపోయేసరికి మంచిగా ఉడుకుతుంది ముక్క కూడా. ఎలా ఉడికిందో ఒకసారి చూసుకుందాము. ఇంకా కొద్దిసేపు ఉడకాలి. వాటర్ అంతా పోయిన తర్వాత పోయేదాకా ఉడికించాలి. ఒక గంట కారం వేసుకుంటున్నాను. ఒక 5 నిమిషాలు అయితే కారం మగ్గేదాకా మూత పెట్టుకోవాలి. కారం కూడా మగ్గింది కాబట్టి ముక్క కూడా ఉడైతే ముందుగానే నానబెట్టి పక్కకు పెట్టుకున్నాను నేను. ఇప్పుడు చింతపండు రసం పోసుకున్నాను కొద్దిగా. ఒక 10 నిమిషాలు అయితే మంచిగా తలకాయ కూర రెడీ అవుతుంది. తలకాయ కూర అయితే మంచిగా ఉడికింది. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది.